నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లక్ష్మీ సాగర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా చెప్పాలంటే కలెక్టర్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు ప్రతి యువతకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పాలి. వాళ్ళు ఈ రోజు మన ముందు కలెక్టర్లుగా ఐఏఎస్లుగా మన ముందు కనిపించవచ్చు, బట్ వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని ఉండవు. రైట్. అయితే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి వైపు ఏ విధంగా ముందుకెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగుంది. రైట్. సో మొత్తంగా ఎక్కడో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి మా ఆంధ్రాలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అమ్మా. రైట్. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో లైక్ కొంతమందికి కలెక్టర్స్ కి ఇచ్చినటువంటి ర్యాంకింగ్ లో మీరు టాప్ 2 లో అయితే ఉన్నారు. విజన్ 2047 కి మీ ప్రణాళిక ఏంటి సార్ అసలు? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ ఫర్ దట్ క్వశ్చన్. విజన్ 2047 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరు కలెక్టర్స్ కి ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,90,000 ఉంది. బై 2047 we should increase it to 60 lakh. So 3,90,000 to 60 lakh అంటే సీ దట్ గ్యాప్. సో ఇది గ్రోత్ అంటే ఆ గ్రోత్ తీసుకురావడమే మన లక్ష్యం. సో ఎట్లా హౌ టు రీచ్ దట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక ఫ్యామిలీకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, వాళ్ళకి లైవ్లీవుడ్ బాగా జరుగుతూ ఉంది అంటే సో దెర్ ఇస్ ఏ ఓవరాల్ డెవలప్మెంట్. వాళ్ళ కాంపిటెన్సీ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. సో వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పూర్, డబ్బులు తక్కువ ఉంది, డబ్బులు లేదన్నప్పుడు వాళ్ళ ఆలోచన శక్తి ఎలాగ ఉంటుంది. అదే వాళ్ళకి సఫిషియెంట్ డబ్బులు ఉన్నప్పుడు, మంచిగా ఇన్కమ్ వస్తున్నప్పుడు ఆలోచన శక్తి ఎంత ఉంటుంది. సో ఆ పాయింట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎన్టీఆర్ జిల్లా వరకు వస్తే అవర్ డిస్ట్రిక్ట్ ఈజ్ సర్వీస్ సెక్టర్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్. 67% సర్వీస్ సెక్టర్ ఇక్కడ. మిగతాది ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ వెరీ మినిమల్ ఉంటుంది. సో ఎంత మనం సర్వీస్ సెక్టర్కి ఇక్కడ ప్రోత్సాహం చేస్తే అంత గ్రోత్ వస్తుంది. కాబట్టి 2047 విజన్లో మెయిన్ సర్వీస్ సెక్టర్ గ్రోత్, ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. ఇన్ ఆల్ దీస్ త్రీ మినిమం 15% యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకురావాలి మనం. అప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు అగ్రికల్చర్లో ఈ 2024-25లో నాకు 11% వచ్చింది, ఇండస్ట్రీలో 12.5% వచ్చింది, సర్వీస్లో బాగా వచ్చింది, 17% వరకు గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మనకు యావరేజ్ 15 వరకు తీసుకురావాలి. దట్ ఈస్ ద టార్గెట్. ఆ టార్గెట్ ముందు పెట్టినా మనకి ఏమి ఒక రివ్యూ పెట్టినా, ఒక విజిట్ చేసినా, ఆ ఫైల్ వచ్చినా కూడా ఈ దిశలో ఆలోచిస్తుంటాం. అంటే ఆ విజన్ ఎంత క్లియర్గా ఉందంటే 2047 వాట్ ఈస్ అవర్ టార్గెట్, వీ నో వేర్ టు గో, నౌ హౌ టు గో ఇట్. సో వీ షుడ్ వర్క్అవుట్ విత్ ఆల్ ద అవైలబుల్ స్కీమ్స్, యాక్టివిటీస్, అవర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎంటైర్ టీమ్ బిల్డప్ చేయాలి. సో దట్ ఈస్ ద టార్గెట్. రైట్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ పరంగా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? సో జిల్లాలో పరంగా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే టు కన్వర్జ్ ద డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ టు అచీవ్ దిస్ గ్రోత్. ఏదైతే విజన్ 47 ఉందో, ఇప్పుడు మనకు మెయిన్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఒక 60 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 60 డిపార్ట్మెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ టు అచీవ్ ఎ సింగిల్ గోల్ ఆఫ్ గ్రోత్ ఉంది కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, అలాగే కోఆపరేటివ్స్ ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ డూయింగ్ దర్ యాక్టివిటీస్ అట్ దర్ లెవెల్. ఇప్పుడు ఇవన్నిటికీ విజన్ ఒకటే. అంటే నేను హెల్త్లో చేసిన, అగ్రికల్చర్లో చేసిన, ఈవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేసినా కూడా వాట్ ఈస్ మై టార్గెట్ అనేది ఆ యూనిఫైడ్ గోల్ ఉంది కదా, దాన్ని ఇన్కల్కేట్ చేసి ఆ గోల్ వైపు ఎంటైర్ టీమ్ని మనం లీడ్ చేయడం ఉంది కదా, దట్ ఈస్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ కన్వర్జెన్స్ అయితే ఉందో దీనికి గౌరవ ముఖ్యమంత్రి వల్ల ఎవ్రీ 3 months ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. దాంట్లో మనకు దిశానిర్దేశాలు డైరెక్ట్ క్లియర్గా వచ్చేస్తాయి. నా ఇట్ ఇస్ డేటా డ్రివన్ అడ్మినిస్ట్రేషన్. సార్ ఫస్ట్ టైం సార్ ఏం చెప్తున్నారంటే వీ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీ నోట్స్, మీకు మేము నోట్స్ ఇస్తాం, అది చూసుకొని మీరు జాగ్రత్తగా పని చేయండి, ఇది చెప్తున్నారు. సేమ్ థింగ్ ఫీల్డ్లో ఇప్పటివరకు ఏంటంటే ఒక రివ్యూ అంటే లేదా ఒక విజిట్స్ అంటే ఏంటి, రిపోర్ట్ తీసుకురండి, ఏం రిపోర్ట్లో ఉంది చూడడం. ఇప్పుడు రిపోర్ట్ నా దగ్గరే ఉంది, ఏ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తూ ఉంది, ఏ డిపార్ట్మెంట్ నెగిటివ్గా వెళ్తా ఉంది, ఏ డిపార్ట్మెంట్ పాజిటివ్గా వెళ్తా ఉంది. ఆ రిపోర్ట్ బట్టి నేను టీమ్ని ఇప్పుడు గేరప్ చేయాలి. సో దే షుడ్ అండర్స్టాండ్ ఓకే టు ఇంప్రూవ్ మై పర్ఫార్మెన్స్ వాట్ ఆర్ ద థింగ్స్ టు బి ట్వీక్డ్. దానికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఇచ్చారు, KPIs. సో ఈ కన్వర్జెన్స్, ఈ యాక్టివిటీస్ కోఆర్డినేషన్ ఉంది కదా, ఐ థింక్ ఇది నెవర్ బిఫోర్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ అనుకుంటాను అనమాట. బట్ ఇన్ మై సర్వీస్ ఆఫ్ లాస్ట్ 13-14 years ఐ హ్యావ్ నాట్ సీన్ అట్లీస్ట్ దిస్. ఇలా ఇంత చక్కగా KPI ఇచ్చి ఈచ్ డిపార్ట్మెంట్లో విచ్ ఈస్ దట్ వీక్ పాయింట్ దట్ టు బి ఇంప్రూవ్డ్ అనేది అంత మైక్రో లెవెల్కి
ఈవెన్ నన్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ హ్యావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ రివ్యూస్. కాబట్టి ఆ పాయింట్ ఇన్కల్కేట్ చేసి వాళ్ళని ట్యూన్అప్ చేయడమే మెయిన్ ఛాలెంజ్ అని భావిస్తున్నాను. విజయవాడ అర్బన్ గ్రోత్ వల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ గా అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రెషర్ ఎక్కువగా పెరిగింది అని అంటున్నారు. సో వాట్ యు సే అబౌట్ దట్? ఇది ప్రెషర్ కన్నా వి క్యాల్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. సో బికాస్ విజయవాడ సిటీ మోర్ దాన్ 50% అర్బన్ ఏరియాలో ఉంది, విజయవాడ ఉంది, రెస్ట్ 50% రూరల్లో ఉంది నాకు. సో ఇక్కడ గ్రోత్ అవుతుంటే అది ప్రెషర్ కన్నా వి టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. బికాస్ వన్ సిటీ గ్రో అవుతా ఉందంటే ఏంటి, సో దెర్ ఇస్ ఎ డిమాండ్, దెర్ ఇస్ ఎ స్కోప్ టు గ్రోత్. అదే స్కోప్ని మనము మన ఈ స్కీమ్స్కి అట్లాగే ఏదైతే విజన్ టార్గెట్ ఉందో దానికి మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం దాన్ని గైడ్ చేస్తే ఆ గ్రోత్తోనే మనం ఈ సిటీ ఎక్స్పాన్షన్లోనే మనము గ్రోత్ కూడా అచీవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, రియల్ ఎస్టేట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. వన్స్ గ్రోత్ స్టార్ట్స్ పీపుల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది టూరిజం పెరుగుతుంది. ఓకే, ఎవ్రీ గ్రోత్ we call it as if you consider it as a pressure, I call it as a challenge so that we can improve. For example, బయట నుంచి వచ్చే వాళ్ళకి రాగానే ఒక అంబియన్స్ ఉండాలి, ఒక సిటీకి వస్తే వాళ్ళకి ఒక అన్ఫర్గెటబుల్ ఒక మెమరీ ఇచ్చి పంపించాలి. మన జిల్లాలో అటువంటి సో మెనీ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరగానే ద రోడ్ ఫ్రమ్ గన్నవరం టు అమరావతి ఉందో, we call it as a gateway to అమరావతి. సో టు రీచ్ అమరావతి ఎవ్రీబడి హ్యాస్ టు పాస్ టు దిస్ గేట్వే. ఈ గేట్వేని కనుక మనం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసి పెట్టగలిగితే దిస్ గివ్స్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫర్ దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందుకే గ్రోత్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ ఛాలెంజెస్లో మెయిన్లీ అంబియన్స్ ఇంప్రూవ్మెంట్, పొల్యూషన్ తగ్గించడం కావచ్చు, లేదా రోడ్స్ ప్రాపర్గా అంబియన్స్ వైడనింగ్ ఉండడం కావచ్చు, గ్రీనరీ మెయింటైన్ చేయడం కావచ్చు, నైట్ టైం అయితే లైటింగ్ కావచ్చు, యాక్సెసిబిలిటీ కావచ్చు, అలాగే ఫెసిలిటీస్, టాయిలెట్స్ కావచ్చు పబ్లిక్. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేదాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాము. దీని రిజల్ట్ ఏమని మీరు అడగవచ్చు. లాస్ట్ ఇయర్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో సూపర్ స్వచ్ఛత లీగ్ సిటీస్లో టాప్ 3లో ఉంది విజయవాడ. సో దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్.